ఒకసారి ఒక గ్రామంలో కుందేలు మరియు తాబేలు ఉన్నాయి. వారిద్దరూ స్నేహితులు. ఒకరోజు కుందేలు తాబేలుని ఎక్కిరించింది. నువ్వింత నిదానంగా నడుస్తావు, అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా అని వెటకారం చేసింది. నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడిస్తాను అని గొప్పలు చెప్పుకుంది. తాబేలు పరుగు పందెం ఆడడానికి ఒప్పుకుంది. కుందేలు మరియు తాబేలు రెండూ పరుగు పందానికి సిద్ధమయ్యాయి. కుందేలు మరియు తాబేలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. కుందేలు ఎంతో వేగంగా ముందుకు పరిగెత్తింది. కుందేలు వెనక్కు తిరిగి చూస్తే తాబేలు తన కళ్ళకి కనిపించడం కూడా కనిపించలేదు. అది ఎంతో నిదానంగా వస్తుంది. ఈ పందెంలో తాబేలు విన్ అయ్యే ప్రసక్తే లేదు. నేనెందుకు ఇంత ప్రయాసపడము, అదిగో ఆ చెట్టు కింద కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ కుందేలు వెళ్ళింది. చెట్టు కింద నీడలో కుందేలు హాయిగా నిద్రపోయింది. కొంతసేపటికి తాబేలు రానే వచ్చింది. చెట్టు కింద నిద్రపోతున్న కుందేలును కూడా చూసింది. తన పని తను చేసుకుంటూ పరుగు పందాన్ని కొనసాగించాలని తాబేలు నిదానంగా నడుచుకుంటూ వెళ్ళింది. తాబేలు పరుగు పందెంలో ఫినిష్ లైన్ వరకు చేరుకుంది. తాబేలు పరుగు పందెంలో విన్ అయ్యింది. మనం ఎప్పుడూ ఎదుటివారి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. అలాగే మనము పందెంలో విజయం సాధించాలంటే కొనసాగించడం చాలా ఇంపార్టెంట్. పోయిన రేస్లో ఓడిపోయినందుకు కుందేలు చాలా బాధపడింది. ఈసారి ఎలాగైనా గెలవాలి అని తాబేలు దగ్గరకు వచ్చి మరలా పరుగు పందెం పెట్టుకుందామని ఒప్పించింది. తాబేలు మరియు కుందేలు మళ్ళీ పరుగు పందానికి స్టార్ట్ అయ్యాయి. కుందేలు ఎంతో వేగంగా చాలా ముందుకు దూసుకొని పరుగెత్తుకుని వెళ్ళింది. కుందేలు లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఎక్కడా మళ్ళీ రిపీట్ చేయకుండా, వెనక్కి తిరిగి చూడకుండా, ఎక్కడా అలవకుండా ముందుకు పరిగెత్తుకుని వెళ్ళింది. పరుగు పందెంలో కుందేలు విన్ అయింది. చేసిన తప్పులు మనం నేర్చుకున్న పాఠాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చేసిన తప్పుని మరలా మనం చేయకూడదు. అలాగే చురుకుగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం జరిగిన రన్నింగ్ రేస్లో తాబేలు ఓడిపోయింది కదా. తాబేలు ఈసారి ఒక మంచి ఉపాయంతో వచ్చింది. కుందేలు దగ్గరకు వచ్చి మరలా మనం పరుగు పందెం పెట్టుకుందామని అడుగుతుంది. కుందేలు దగ్గరకు వచ్చి మరలా మనం రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేద్దాము. కాకపోతే ఈసారి మనం ఎక్కడ రన్ చేయాలో, ఏ రూట్లో రన్ చేయాలో నేను చూపిస్తాను అంటూ కుందేలుకు చెప్పింది. కుందేలు నేను ఎలాగైనా స్పీడ్గా పరిగెడతాను కదా తాబేలు కంటే అని చెప్పి కుందేలు కూడా పరుగు పందానికి ఒప్పుకుంది. తాబేలు మరియు కుందేలు మరలా పరుగు పందానికి రెడీ అయ్యాయి. తాబేలు మరియు కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. కుందేలు ఎంతో స్పీడ్గా పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ సడన్గా దానికి వాటర్ కనిపించాయి. ఆ వాటర్లో ఎలా స్విమ్ చేయాలో, దాన్ని ఎలా దాటాలో కుందేలుకి తెలియదు. కానీ తాబేలు మాత్రము ఈజీగా స్విమ్ చేసుకుంటూ ఆ వాటర్ని కూడా దాటుకుంటూ పరుగు పందెం రేస్లో చివరి వరకు వచ్చింది. వాటర్ దగ్గర స్ట్రక్ అయిపోయింది. తాబేలు రన్నింగ్ రేస్లో విన్ అయ్యింది. మనం కూడా మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకపోతే ఓడిపోయినప్పుడు వెనక్కి వెళ్ళిపోకుండా మరొక మార్గాన్ని మనం ఎంచుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే విజయం పొందుతాము. లాస్ట్ జరిగిన 3 రన్నింగ్ రేసెస్లో ఒకసారి తాబేలు, ఒకసారి ర్యాబిట్ అలా గెలిచాయి కదా. ఈసారి ఇద్దరూ కలిసి ఒక చక్కటి నిర్ణయానికి వస్తారు. ఇద్దరూ కలిసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మరలా రన్నింగ్ రేస్ ప్రారంభించాయి. అవేం చేశాయో తెలుసా? కుందేలు తాబేలుని తన భుజం మీద వెక్కించుకొని స్పీడ్గా పరిగెత్తింది. అలా కొంచెం దూరం వెళ్ళాక వాటర్ రాగానే తాబేలు కుందేలుని భుజం మీద ఎక్కించుకొని ఆ వాటర్లో స్విమ్ చేసుకుంటూ రెండూ కలిసి ఆ వాటర్ని దాటాయి. ఆ విధంగా కుందేలు మరియు తాబేలు రెండూ పరుగు పందెంలో విన్ అయ్యాయి. మనం కూడా మన లైఫ్లో ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, సపోర్ట్ చేసుకుంటూ మనము కలిసి ముందుకు వెళ్తే విజయం అనేది తప్పకుండా సాధిస్తాం.